దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సదవకాశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవాది దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు మందు ప్రియమైన వార్లారా, ఈ దినకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా, సూర్యుని పోలిన సంఘము ఎలా ఉండాలి. దేని? సూర్యుని. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రాదులను ప్రభు ఇచ్చాడు. అయితే మనం ఇప్పుడు చంద్రుడి గురించి కాదు, సూర్యుని గురించి, అంటే సూర్యుని స్వభావం ఏంటి, సంఘ స్వభావం ఏంటి, సూర్యుని పోలిన సంఘము అని అనుకున్నాం మనం. ఎందుకంటే యెషయా గ్రంథం 60:1 లెమ్ము నీకు వెలుగు వచ్చినది అని దేవుడు మాట్లాడుతూ తేజరిల్లు అని అన్నాడు. ఓకే, సూర్యునికున్న స్వభావం ఏంటి, సంఘానికి ఉండవలసిన స్వభావాలు ఏంటో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని సూర్యుడు అనే చోట సూర్యునికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ ప్లేస్ లో సంఘముగా మనల్ని మనం అక్కడ ఇచ్చేసుకొని, సంఘము అంటే మరలా చెప్తున్నాను, ఈ కట్టడము కాదు, సజీవమైనటువంటి మనమే. కాబట్టి సూర్యుని పోలి సంఘమైన మనం ఎలాగుండాలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసు ప్రభువు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగంలోని కొన్ని విషయాలు ఇక్కడ చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వర్షము మనకొద్దు. మొదటి విషయానికి వద్దాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడప్పుడు కొంతమంది కొన్ని టెక్స్ట్ మోని చెప్తుంటారు, సాక్ష్యాలు. ప్రక్క పొలంలో వర్షం వల్ల మా పొలంలో మాత్రమే పడింది అని. అది ఇంకా ప్రభువుకు వారు లెక్క చెప్పుకుంటారు, వారు చెప్పే అబద్ధాలకు దానికి నేను బాధ్యుని కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద పగటిని ఏలుటకు సూర్యునిచ్చాడు. ఆ సూర్యుడు దేవుని యొక్క కాంతిని పంచేవాడు. దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు, నువ్వు ఇలాగ వెలుగుతూ ఉండాలి అని. ఆయన వెలిగిస్తున్నటువంటి ఆ సూర్యుడండి పక్షపాతము చూపడు. అంటే ప్రార్థన చేసే వాళ్లకు వెలుతురిచ్చి, ప్రార్థన చేయని వాళ్ళ దగ్గర మబ్బు ఉండేటట్టుగా, లేదా నీతిమంతుల మీద వెలుగు, అనీతిమంతుల మీద చీకటి, ఇలా కాదు. సూర్యుని స్వభావం ఏంటంటే, తను వెలిగే ప్రతి ప్రదేశములు అక్కడ మంచివారున్నా చెడ్డవారున్నా వారి మీద తన వెలుగును ప్రసరింపచేస్తాడు. అది మనకు తెలిసినట్లుగానే సంఘము అనబడేటటువంటి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడుతున్నటువంటి మనము కూడా ఏమి కలిగి ఉండకూడదు? పక్షపాతము కలిగి ఉండకూడదు.
పక్షపాతము. పక్షవాతమున్న పర్లా, పక్షపాతము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అన్నాడు. మమ్మల్ని ప్రార్థించమని కోరే వాళ్ళందరూ క్రైస్తవులే కాదు. మాకు ఫోన్ చేసే వాళ్ళలో చాలా మంది అన్యులు ఉంటారు, ముస్లిమ్స్ ఉన్నారు, హైందవులు ఉన్నారు, రకరకాల తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయ్యా, ఎప్పుడో ఒకసారి మేము అలా కూర్చొని వాక్యం వింటామండి, మా సమస్య ఇది, మేము అన్యులమండి, ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ వాక్యం వింటాము, మాకు ప్రార్థన చేయండి అన్నప్పుడు, మీరు దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి మేము ప్రార్థన చేయమండి అని అనం. మేమేం ప్రార్థన చేస్తాము అంటే వారి సమస్యతో పాటుగా, అది చెప్తారు ఏదో బాగలేదు, ఆరోగ్యం అనారోగ్యం ఏదో, వాటితో పాటుగా ప్రభువా వీరికి మీ నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని మీ నామమును అంగీకరించడానికి తగిన సమయంలో మీరు మేలు చేయండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, సూర్యుడట అక్కడ రాయబడి ఉంది, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన ఉదయిస్తూ ఉన్నాడు. ఒకవేళ మంచివారి మీద మాత్రమే ఉదయిస్తే ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా మంది చీకట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఆయన స్వభావం అది కాదు, ఆయన వెలిగించడానికి పెట్టాడు, అది అందరినీ సమానంగా. అలాగే దేవుని ప్రియ సంఘమైనటువంటి మనము కూడా మన ఆత్మీయ జీవితములో ఇతరులు అన్యులైన ప్రభువును ఎరిగిన వారైనా ఇరువురి ఎడల ఒక బ్యాలెన్సింగ్ ను మనం కనపరుచుకుంటూ, ద్వేషించుకుంటూ పోయేదానికన్నా కొంత ఓర్పు కలిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్యులు కూడా ఒక దినాన రక్షించబడే అవకాశము ఉంది. అందుకే సంఘానికి అన్యుల ఎడల లేదా చెడ్డవారి ఎడల ఏముండకూడదు, పక్షపాతం ఉండకూడదు. సూర్యుని యొక్క స్వభావం. రెండవది, సూర్యుని యొక్క స్వభావం మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. చాలు ప్రియులారా, అక్కడ పట్టపగలు అన్నాడు. పగలును ఏలుటకు ఏముంది? సూర్యుడు. అక్కడ ఒక మాట చెప్పాడు, వేకువ వెలుగు తేజరిల్లునట్లు అన్నాడు. మనమందరం ఉదయకాలమున సూర్యుని కొరకు కనపెడితే అక్కడొక పెద్ద అగ్ని బాల్ మాదిరిగా ప్రారంభమవుతాడు. ప్రారంభమైనటువంటి ఆ సూర్యుడు 8, 9, 10, 11, 12, 1 గంట ఇలాగా అయ్యేసరికి తన కాంతి ఎప్పటికప్పుడు తేజరిల్లుతుంది. వెలిగే రీతిగా 10 గంటల సమయంలో ఉండడు. ఇక ప్రత్యేకించి వేసవి కాలంలో మనం గమనిస్తే 1 గంట సమయంలో ఆ సూర్యుని యొక్క కాంతిని మనం చూడలేం. ఈ మాట మనకు ఏం తెలియచేస్తుంది అంటే, సంఘమైన మనము, ఆత్మీయ బిడలమైనటువంటి మనము ఆత్మీయతలో ప్రారంభము కన్నా దినదినం ఆత్మీయంగా ఏం కావాలి? తేజరిల్లాలి. రోజు రోజుకు మన ఆత్మీయతను చూస్తున్న వ్యక్తులు ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు ఇలాగున్నారండి, ఇప్పుడు ఇలాగ అయిపోయారు, ఏంటిది? ఓ, ఫలాని సంఘము క్రమము వీరిని ఆత్మీయంగా తేజరిల్ల చేసింది అనడానికి. దిగజారిపోకూడదు, మనం తేజరిల్లాలి. అందుకే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఫస్ట్ క్లాస్ చదువుతున్న వాడు నెక్స్ట్ ఇయర్ సెకండ్ వాడు థర్డ్ వాడు ఫోర్త్, ఇలాగ అంతకంతకు క్లాస్ లో పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే అక్కడ చెప్పాడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. కిందన మాట మర్చిపోవద్దు మీరు, నీతిమంతుల మార్గము.
మార్గము దేని సూచిస్తుంది? ప్రవర్తనను. ప్రవర్తన అంతకంతకు తేజరిల్లాలి ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చెప్పిన మాట మీరు మర్చిపోమాకండి. ప్రసంగి 5:1-2 చూస్తున్నప్పుడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. కొంతమంది ఎందుకు వస్తారో, ఎందుకు ప్రార్థన చేస్తారో, ఎందుకు మోకాళ్ళు వంగుతారో ఏమీ తెలియదు. తేజరిల్లాల్సిన వ్యక్తులు ఆత్మీయతలో దిగజారిపోతున్న స్థితిని చూస్తున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఈ నటన అంతా కూడా ఎప్పుడైనా నవ్వులు పాలవ్వాల్సిందే. అందుకే దేవుడు అన్నాడు, తేజరిల్లాలి అంతకంతకు. ఏమన్నా నేను ఒక మాట చెప్తాను, మరలా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనబడేటటువంటిది ప్రభుతో మనకున్న సంబంధాన్ని ఏం కలుగు చేస్తుందంటే, ఆయన స్వభావాన్ని మనం అలవర్చుకునేటట్టుగా నేర్పిస్తుంది. అంటే ఒకరితో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్వభావాలు కొన్నిటినైనా మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కొంతమంది నాయకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నిలబడ్డ తీరు, వాళ్ళు ఫోటో పోజ్ ఇచ్చిన తీరు, అంటే వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా, వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు నిలబడ్డ తీరు, వాళ్ళు ప్రేమగా దగ్గరికి చేర్చుకున్న విధానం, ఇలాంటివి నేను చూసి అనుకున్నాను, అరే వీరు రాజకీయంలోనే ఇంత ఆత్మీయంగా కనపడుతూ ఉంటే యాజకునిగా ఉన్నటువంటి నేను నా ఆత్మీయత ఇంకా బాగుండాలి కదా అని చెప్పేసి దానికన్నా మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఇప్పుడు మీకు అర్థమైంది. ఒక నాయకునితో మాట్లాడేటప్పుడే అతని కన్నా మనము బాగుండాలి, అతని మాదిరిగా ఉండాలని కోరుకుంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి ప్రభు అయితే చెప్పండి, అంతకు ఏం కావాలి? మనం తేజరిల్లాలి. అరే నేను మాట్లాడుతున్నది ఆ రూబేన్తోనా, లేకపోతే యేసు ప్రభుల వారి శిష్యులు ఇట్టుండే వాళ్ళతోనా? తేజరిల్లుట. అందుకే సూర్యుడికి పక్షపాతం లేదు. సూర్యుడు ఉదయం అక్కడ పొడిచినప్పుడు ఉన్న వెలుగు వేరు, అంతకు తేజరిల్లుతాడు. 1 గంట ప్రాంతంలో కళ్ళెత్తి చూడలేం. అదే సూర్యుడు 5:30 అయ్యేసరికి తూర్పున ఉదయించిన ఆయన పడమటన అస్తమించేటప్పుడు ఎలాగుంటాడు? తన స్వారూప్యాన్ని చాలా డిగ్నిటీగా ఇలాగ చూసి మనం అలాగ ఫోటో తీసుకుంటే ఫోటో వచ్చేస్తుంది. సంఘము అంతకు తేజరిల్లాలి. సంఘము దేవుని బిడ్డలు తగ్గింపు కూడా కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తగ్గింపు. అరే నేను ఉదయించినంత ఇదిగా, మధ్యాహ్నం వెలిగినంత ఇదిగా అస్తమించేటప్పుడు నేను ఉండను. చాలా సింపుల్గా అలాగా తన తగ్గింపు. మధ్యాహ్న కాల సమయంలో ఒక 5 నిమిషాలు అలాగా సూర్యుని చూసి ప్రక్కన ఎవరినైనా చూడాలి అని అనుకుంటే మన కళ్ళు బయలు గమ్ముతాయి, చూడలేం. కొద్దిసేపు మన కనుపాప పనిచేయదు. అదే సూర్యుడిని సాయంకాలపు పూట చూస్తూ ఉన్నప్పుడు ఇలాగే ఒక అర్ధగంట సేపు చూసిన తన క్రమక్రమేపీ అస్తమిస్తాడు. మనల్ని చూస్తే మనలో ఉన్న తగ్గింపు దేవుని అలాగ ప్రత్యక్షపరచాలి. అందుకే ఏముండాలి? దేవుని ప్రియబిడలకు తగ్గింపు ఉండాలి. ఊరికే వాక్యాలు చెప్పమంటే ఎన్నో చెప్తారు మీరు. తనను తాను తగ్గించుకునేవాడు, మరి నీ బతుకులో ఏది?
అది సండే స్కూల్ పిల్లడు కూడా చెప్తాడు ఆ మాట. కానీ నీలో ఏది? నీలో ఆ స్వభావం ఏది? నీలో ఆ గుణమేది? అంటే పెదాలతో పలకనీక బైబిల్లోని మాట ఉన్నది కాదు, హృదయముతో ఆచరించడానికి. తగ్గింపు అనేది ఆయన స్వభావం. నెక్స్ట్ మెసేజ్ మీకు తగ్గింపు గురించి చెప్తాను. తగ్గింపు అనబడేటటువంటిది అంత సూర్యుడే తగ్గించుకుంటే, తన కాంతి తగ్గింపుతో లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, సర్వాధికారి అయిన నీతి సూర్యుడైన యేసు ప్రభుల వారే పరమును విడిచి తగ్గించుకొని వస్తే ఫిలిప్పీ 2:8 ప్రకారంగా ఏం చూసుకోనండి మనం హెచ్చింపు. నన్ను అడిగితే హెచ్చింపు ఎవరికైనా ఉందంటే వాడు ఎచ్చలడని చెప్పాలి, ఎచ్చలడని చెప్పాలి మన రాయలసీమలో. నేను అదే చాలా మాటలు గమనించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కరెక్ట్గా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఉన్న పరంగా దేన్ని బట్టి అతిశయపడుతున్నామో అది అనారోగ్యమో, ఆర్థికంగానో, ఆటంకమో, ఆపదో కలిగితే అన్నీ అమ్మేసుకోవాలండి మనం. నేను ఒక్క మాట చెప్పగలను ప్రియులారా, వాక్యము నోటుతో పలకడము కన్నా హృదయముతో ఆచరించే వారిని దేవుడు ఎప్పుడు కూడా అలాగ ఉన్నతంగా నిలబెడతాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ప్రియబిడ్డలమైన మనము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మీకు తర్వాత తగ్గింపు అనే అంశం గురించి చెప్తానన్నాను కదండి, చెప్తాను. నెక్స్ట్ సందేశం అది చెప్తాను. ప్రిపేర్, ప్రభు పాదాలు పట్టుకొని. తగ్గింపు అనబడేటటువంటిది మనిషి స్వభావం కాదు, అది దైవ స్వభావం. అది మోషే గారి స్వభావం కాదు, అబ్రహాంది కాదు, దావీదు కాదు, పేతురుది కాదు, పౌలుది కాదు, ఎవరిది కాదు. సృష్టికర్త సర్వాధికారైన యేసు ప్రభువుది. అందుకే మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-8 వరకు చూస్తున్నప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండి లేదా ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలని దరిద్రుడుగా తను ఏం చేసుకున్నాడు? ఆయన నేర్పించడానికి. ఎన్ని మాటలు వింటున్నాం మనం. తగ్గింపు లేకపోతే ఇంకో మాట కూడా చూద్దాం. సూర్యుని గుణాన్ని మరొకటి చూద్దాం. 148వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3వ వచనాన్ని నుంచి 6 వరకు ఉన్నాయి. పర్లేదు చూద్దాం. 3 నుంచి 6 వరకు చూద్దాం. 529వ పేజీలో 148వ కీర్తన 3వ వచనం ప్రారంభం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడం నియమించెను. ఏది దాన్ని నతిక్రమంపదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, జలములు ఆయన మాటకు లోబడుతున్నాయి. ఇప్పుడు లోబడింది ఎవరు? మనిషే. చరిత్రలో యెహోషువ ప్రార్థనను చూసి సూర్యుడాను గిబియోనులో, చంద్రుడాను అయానులలో ఆగు అని ఒక దిన యుద్ధాన్ని ఆపడానికి ప్రార్థన చేస్తే కథ అన్నారంతా. సూర్యుడు చంద్రుడు ఆగడం ఏంటి అని కథ అనుకున్నారు. కానీ చరిత్రను లెక్కిస్తూ ఉన్నప్పుడు, చరిత్రను అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదండి, ఎప్పుడు ఈ భూమి ఆవిర్భించింది, చంద్రుడు ఎప్పుడు ఆవిర్భించాడు, ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు వాటి కాలాల యొక్క లెక్కలన్నిటిని చూస్తూ వచ్చినప్పుడు ఒక రోజు తక్కువ వచ్చిందంట. ఎందుకని? ఆ రోజు
సూర్యుడు చంద్రుడు యెహోషువ ప్రార్థన విని ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నేను అంటాను, ఇంత ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు లోబడుతున్నాడు, ఇంత ప్రపంచాన్ని నడిపించే చంద్రుడు లోబడుతున్నాడు, నక్షత్రాలు లోబడుతున్నాయి, జలములు లోబడుతూ ఉన్నాయి, అన్ని కూడా ఆయన మాటకు విధేయత చూపుతున్నాయి. దేన్ని చూసుకొని మనం విధేయత చూపాం? దేన్ని చూసుకొని? మన జీవితం ఏ పాటిదండి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదంటే అసలుకు అతిశయపడ్డానికి వీలే లేదు. బుడగ నీళ్ళ మీద అలాగ మెరుస్తుందంట. ఎప్పుడు పగిలిపోతుందో దానికి తెలియదు. మీకెవరికైనా తెలుసా? కరెక్ట్గా మేము ఇంతకాలమే ఉంటాం, గోడకు దిగ్గొట్టిన మేకు మాదిరి అట్టే ఉంటాం అని ఎవరికైనా ఉందా మీకు? లేదు పురుగులారా, ఎవరికి లేదు. రాత్రి మా దగ్గరికి తమ్ముడు బాను వచ్చాడు. అన్నా, మనకు నీళ్ళు వదిలే ఆయన హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడంటన్నా అన్నాడు. అదేంట్రా భయ్, నిన్న నాకు కనిపించాడు సార్, మళ్ళీ నేను ఎక్కడికే వస్తాను, జీతం తక్కువైనా పర్లేదు, నీళ్ళు వదులుతాను అని అన్నాడన్నావు. మరి సుబ్రహ్మణ్యం చనిపోయాడంటాడు. అవునన్నా, నేను వెళ్ళి చూసి వచ్చాను ఇంటికి. తను అనుకున్నాడు 31వ తేదీకి రిటైర్మెంట్ అయిపోయాడు. డిసెంబర్కు జనవరి ఒక 10-15 రోజులు జరిగాయి. ఇక్కడికి నీళ్ళు ఇచ్చడానికి వేరే అతన్ని అపాయింట్ చేశారు. ఆయన అనుకున్నాడంట, పాపం తక్కువైనా పర్లేదు, ఆ ఏరియా నాకు తెలిసింది కాబట్టి, ఎవరైనా నా అవసరతకు 100-200 ఇస్తారు కాబట్టి నేను అక్కడికి తక్కువ జీతమైనా వచ్చి, రిటైర్ అయినా సరే తక్కువైనా సరే వచ్చి నేను చేస్తా అని చెప్పాడు. నాతో అన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సారోలతో మాట్లాడుతున్నాను, వాళ్ళు నన్ను మళ్ళీ అక్కడికి పంపిస్తా అన్నారు అంటే, ఆహా అలాగా అన్నాను, నేను చేస్తానులే రా, నువ్వు ఇవన్నీ చెప్పలా. కానీ నిన్న తమ్ముడు వచ్చి అంటున్నాడు, రాత్రి చనిపోయాడు అన్న హార్ట్ అటాక్ తో, పడుకొని నిద్రపోయాడు, తెల్లవారిన తర్వాత లేపితే లేవలేదన్నా, నొప్పి అనలా, బాధ అనలా, ఎరుకు అనలా, ఇబ్బంది అనలా, నిద్రలోనే అలాగెళ్ళిపోయాడు. దేవుని మాటకు లోబడకుండా ఎందుకండి మనం పొగరు? మంచిది కాదు. అక్కడ అన్నాడు, దేవుని మాటకు లోబడు సూర్య చంద్ర నక్షత్రాదులారా. అబ్బా, మనం చాలా చిన్న జీవితం మనది, చాలా చిన్న జీవితం. అబ్రహాం అన్నాడు, చిత్తమయ్యా అన్నాడు. ఇక్కడొద్దు బాయ్, నువ్వు వెళ్ళిపో, నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ప్రభువా, అక్కడ ఇక్కడికైనా బాగుంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పెద్ద ఇల్లులు కట్టుకొని మంచి స్థలాలు కొనుక్కొని రాజులాగా బ్రతకచ్చా? ఇవన్నీ అడగల అబ్రహం. ప్రభువా, నువ్వు చెప్పావు, నేను వెళ్ళిపోతా. అక్కడ ఏముందో తెలీదు, వెళ్ళిపోయాడు. ఇర్మియా, లే, నేను తల్లి గర్భంలో రూపింపచేసిన వాడని నేనే, నా ప్రజలకు నా మాటలు చెప్పాలి అన్నాడు. వెళ్తానులే ప్రభు అంటే, ఇర్మియా, ఏంటి ప్రభువా, నువ్వు వెళ్తున్నావు కదా, నిన్ను పట్టి కొట్టి బురదలో, బావిలో నీళ్లు ఉండవు, బురదలో వేస్తారు నిన్ను, బురదలో సగం కూరుకుపోతావు ఇర్మియా, తాళ్ళు కట్టి బయటికి లేగుతారు, నిన్ను చంపుతారు, నీ ముఖం మీద ఉమ్మేస్తారు, రొట్టె తనకు దొరకదు ఇండియా అన్నాడు. స్వామి, నీకు దండం పెడతా, నన్ను పంపిగాకు అని అనలా. ప్రభువా, ఈ భూమి మీద బ్రతికే కొంత బ్రతుకు నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతకాల్సి వస్తే నన్ను పంపించు, నేను వెళ్తాను. వెళ్ళాడు, వచ్చాడు. సమస్య ఉంది అని తెలిస్తే ఆ రూట్కి వెళ్ళం మనం. కానీ సమస్యను నేను ఎదుర్కొంటాను ప్రభువా, నీవు నాకు తోడై ఉండగా. గాడిద తొక్కు నొక్కు, బిలామును గోడకేసి తొక్కు అన్నాడు. గాడిద వెళ్ళి అనిచ్చేసింది. గాడిద మాట్లాడుతుంటే బిలాము అన్నాడు, నా చేతిలో కత్తుంటే నేను చంపింది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా మాట్లాడానా గాడిదను?
ఆ గాడిదకు దేవుని స్వరం వినే మాట లోబడే తత్వం ఉంది, గాడిద పైన కూర్చున్న గాడిదకు లేదు. ఇప్పుడు చెప్పండి మీరు, కాకి నా సేవకుడు కిద్రోను వాగు దగ్గర ఉన్నాడమ్మా, పడుకో ఉన్నాడు. రాజు దగ్గర నుంచి ఆ బయట నుంచి మాంసాహారం తీసుకుని వెళ్ళి ఇచ్చేపు, నోటి కరిపించుకొని వచ్చి ఏలే గారి దగ్గర ఆహారం పెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఈయన పెద్ద కోతలు కోసాడు, ఈయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నువ్వు ఒక 3 మాటలు కొక్కరకో అని కుయ్ పేతురికి వినపడేటట్టుగా అన్నాడు. పేతురికి వినిపించేటట్టుగా స్వరమంతా ఎత్తి కూస్తుంది కోడి. ఇవన్నీ మాట వింటున్నాయి. చేప 3 రోజులు కడుపులో పెట్టుకొని అరగించుకో, మాకు అలాగే ఉండు, నేను చెప్పినప్పుడు బయట పడే ఏమన్నానంటే అలాగే ప్రభు అని. ఎవరు మేలు? నోరు లేని మూగ జీవాలు మేలా, నోరుండి యాక్టింగ్ చేసే మనం మేలా? జాగ్రత్త ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని కాల రాసుకో మాకు. సూర్యుని యొక్క తేజస్సు వేరు, మన జీవితం ఎంత తేజస్సు అండి. వారం రోజులు అనారోగ్యం వస్తే ముఖంలో ఉన్న కలంతా పోయి బయట వాలిపోతాం మనం. సూర్యుడు తన కాంతిని ఎప్పుడు కోల్పోరా. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తుంది. ఈరోజు దేవుని ప్రియబిడముగా పక్షపాతం లేకోకుండా అంతకంతకు తేజరిల్లుతూ తగ్గింపు కలిగిన వారమై సూర్యుని వలె దేవుని మాటకు లోబడితే నా ప్రభువు సూర్యునంత కాంతివంతంగా నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని తేజరిల్లజేయునుగాక. అలాగ ఉంటే ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుతాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమిన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ గుణనామమునకు స్తోత్రములు నాయన. నీ మాటకు లోబడుతూ తగ్గింపు కలిగి అంతకంతకు తేజరిల్లుతూ పక్షపాతము లేని పరిశుద్ధుడవైన దేవుడవైన నీ అడుగు జాడలలో నీవు పయనించడానికి కృపనివ్వండి నాయనా. నీ మాటలు అత్యంత శక్తివంతమైనవి నాయన. ఆ మాటలు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మూగ జీవాల కన్నా నోరున్న మేము మా బ్రతుకులు సరిదిద్దుకుని సదవకాశం ఇచ్చి మీరు మహిమ పొందుమని ఓ తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి నీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకుని మమ్మల్ని మీకు సాక్షిగా తేజరిల్లే స్వభావముతో ఈ వాక్యానికి విధేయులమై మీ అడుగు జాడలలో పయనిస్తూ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.